టు మై ఛానల్. ఇప్పుడు డైరెక్షన్ టెస్ట్‌లో ఇంకొక సమ్ అయితే మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన సమ్ ఏంటంటే, ఏ మ్యాన్ వాక్స్ 6 కిలోమీటర్ టు ద ఈస్ట్ అండ్ దెన్ టర్న్ టు 2 కిలోమీటర్ సౌత్. Again he turns to east and walks 2 kilometer. Next he turns northwards and walks 8 kilometer. How far is he from his starting point? So answers are given. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాప్ అనేది మనం వేసుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు, ఏ మ్యాన్ వాక్ 6 కిలోమీటర్ టు ద ఈస్ట్. సపోజ్ ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర మనిషి ఉన్నాడు. ఏ అనే పాయింట్ దగ్గర మనిషి ఉంటే అతను ఏం చేశాడు, 6 కిలోమీటర్ వాక్ చేశాడు. ఏ సైడ్కి, ఈస్ట్కి అతను 6 కిలోమీటర్ వాక్ చేశాడు. ఇక్కడ వేసుకుందాం, 6 కిలోమీటర్స్ వాక్ చేశాడు. వాక్ చేసిన తర్వాత ఇక్కడ బి అనే పాయింట్ అనుకుందాం. ఏం చేశాడు, అండ్ దెన్ హీ టర్న్ టు 2 కిలోమీటర్ సౌత్. 2 కిలోమీటర్ సౌత్కి వెళ్ళాడు. ఇక్కడ నుంచి ఈస్ట్కి వెళ్ళి మళ్ళీ సౌత్ అంటే కిందకి రావాలి. సో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ సౌత్కి వెళ్ళాడు. సో ఇక్కడ సి అనే పాయింట్ అనుకుందాం. సో అక్కడ వెళ్ళిన తర్వాత దెన్ హీ టర్న్స్ టు ఈస్ట్ అండ్ వాక్స్ 2 కిలోమీటర్. సో సౌత్ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్ ఈస్ట్కి వెళ్ళాడు. 2 కిలోమీటర్ ఈస్ట్కి వెళ్ళాడు. ఇక్కడ డి అనే పాయింట్ అనుకుందాం. 2 కిలోమీటర్ ఈస్ట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ హీ టర్న్స్ నార్త్ వర్డ్స్ అండ్ వాక్స్ 8 కిలోమీటర్. ఏం చేశాడు, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నార్త్ సైడ్కి తిరిగి ఇక్కడ నుంచి నార్త్కి 8 కిలోమీటర్స్ నడిచాడు అనమాట. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా 8 కిలోమీటర్స్ నార్త్కి నడిచాడు. సో నార్త్కి నడిచాడంటే ఏబిసిడి, ఇక్కడ ఈ అనే పాయింట్ అనుకుందాం. ఈ అనే పాయింట్ అనుకుంటే నెక్స్ట్ హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హిజ్ స్టార్టింగ్ పాయింట్. ఓకేనా, అంటే స్టార్టింగ్ ఏ కదా, ఏ నుంచి ఎఫ్కి ఎంత డిస్టెన్సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఏ అనే ఒక మనిషి 6 కిలోమీటర్ ఈస్ట్కి నడిచాడు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ సౌత్కి నడిచాడు. తర్వాత అక్కడి నుంచి అతను 2 కిలోమీటర్ ఈస్ట్కి నడిచాడు. ఈస్ట్కి నడిచిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా నార్త్ సైడ్ టర్న్ అయ్యి 8 కిలోమీటర్స్ నడిచాడు అనమాట. సో అలా నడిచిన తర్వాత అతను ఉన్న స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు ఎండింగ్ పాయింట్ ఎక్కడి వరకు వెళ్ళాడో ఆ మధ్యన డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, బీసీ 2 కిలోమీటర్ ఉంది, సిడి కూడా 2 కిలోమీటర్ ఉంది. సో ఇది అనేది స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఒక ఎఫ్ అని అనుకుందాం. సో ఇక్కడ ఇది 2 కిలోమీటర్ 2 కిలోమీటర్ 2. సో ఇక్కడ కూడా ఇది 2a అవుతుంది, ఇక్కడ కూడా ఇది 2a అవుతుంది. ఎందుకంటే బీసీడిఎఫ్ అనేది స్క్వేర్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, బీసీడిఎఫ్ అనేది స్క్వేర్ కాబట్టి స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి సో ఇక్కడ 2 కాబట్టి ఇది ఆటోమేటిక్గా 2 అండ్ అదేవిధంగా ఇది కూడా ఈ సైడ్ కూడా ఆటోమేటిక్గా 2 అవుతుంది. అంటే ఇక్కడ ఏఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది, ఇది 6 + 2 8 వచ్చింది, 8. సో అక్కడ వాల్యూ అంతా 8 కిలోమీటర్ అనుకున్నాం. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ సైడ్ కావాలి. ఇది ఓవరాల్ ఎంత, 8 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 2 కిలోమీటర్స్. సో ఈ చిన్న పార్ట్ కావాలి అంటే ఈ 8 నుంచి 2 మైనస్ చేస్తే ఇక్కడ 6 వచ్చేస్తుంది. ఎంత డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్స్. సో మనకి ఇప్పుడు ఏంటి కావాలి, ఏఈ కావాలి. అకార్డింగ్ టు హైపోటెన్యూస్ థియరం మనం ఏం చేయొచ్చు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏఈ స్క్వేర్ అంటే ఈ ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ ఈఎఫ్ స్క్వేర్. ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ ఈఎఫ్ స్క్వేర్. హైపోటెన్యూస్ థియరం మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో ఆ థియరంని అయితే ఇక్కడ మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏఈ మనం కనుక్కోవాలి కాబట్టి ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ స్క్వేర్ ఎంత, 8 స్క్వేర్ ప్లస్ ఈఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్. 8 8 సార్ 64, 6 6 సార్ 36, 100. ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అయింది. సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది.
ఓకేనా ఫ్రెండ్స్. ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 100 అయ్యేటప్పుడు ఏఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100. సో 100 స్క్వేర్ రూట్ ఏమవుతుంది 10 అవుతుంది. సో ఆన్సర్ అనేది 2లో ఉంది. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ సమ్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.